నేను ఈరోజు బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నానండి. లైక్ చాలామందికి తెలుసు ఈ బీరకాయ పెసరపప్పు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. ఈ బీరకాయని ముందుగా మనం ఈ పీల్ తీసి పెట్టుకోవాలండి, చెక్కు తీసి పెట్టాలి. నేను ఒక 1 అవర్ ముందు ఈ పెసరపప్పుని ఇలా నానబెట్టుకున్నాను. అంటే దీనికి కావాల్సిన లైక్ ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఈ టొమాటోలు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ స్టవ్ని వెలిగించి దాని మీద నేను ఈ బౌల్ని పెట్టుకొని, నేను వాటర్ ఇందాకనే ఈ బౌల్ కడిగానండి. సో వాటర్ అంతా ఇంకిపోయే వరకు, ఈ వాటర్ అంతా వెళ్ళేంత వరకు వేడి పెడతాను. వాటర్ ఇంకిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ సరిపోతుందండి. లైక్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనుకోండి. ఇంత ఆయిల్ వేడెక్కాక ఈ పోపు దినుసులు నేను అన్నీ కలిపి పెట్టుకుంటానండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ శనగపప్పు ఇవన్నీ కలిపి పెట్టుకున్నవి నేను ఇలా తీసుకొని కొంచెం వేసి, ఆవాలు ఇవి చిటపటలాడాక ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసి, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేయాలి. ఈ ఆనియన్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలంటే ఒక చిట్కా చెప్పాను కదండి మీకు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక టీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా, మేము సాల్ట్ కొంచెం తక్కువే తింటాము, సాల్ట్ అండ్ కారం కొంచెం తక్కువే తింటాము, మీరు మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అది ఆనియన్స్ కొంచెం వేగాక, చూడండి ఆనియన్స్ వేగుతున్నాయి, అండ్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఈ పెసరపప్పుకు కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడితే బాగా టేస్ట్ వస్తుందండి. అందుకని నేను ఒక పెద్ద సైజ్ అంతా ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ కలర్ మారాయి కదా. సో ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇంత క్వాంటిటీ. ఈ పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం కలుపుకోవాలి. పచ్చివాసన పోయాక ఇప్పుడు బీరకాయని వేసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్లో మా పిల్లలు అంతా అరుస్తుంటారు. ప్లీజ్, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అరుస్తుంటారు. సౌండ్ చూస్తే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఈ బీరకాయని బాగా కలుపుకోవాలి. కలిపాక మనం కొంచెం పసుపు, వేసి ఒక 2 నిమిషాలు, జస్ట్ ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. సో ఇప్పుడు దీని మీద మూత ఉంచి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. టూ 3 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ లిడ్ని తీసి చూద్దాము. చూడండి, ఇలా అయిన తర్వాత
మనం ఈ బీరకాయ కానీ ఈ పెసరపప్పు కానీ ఎక్కువ ఉడకకూడదండి. ఎక్కువ ఉడికితే అంత మెత్తగా అయిపోతే బాగుండదు. సో ఇవి పలుకులుగా ఉండాలి. సో ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పును వేయాలి. ఇందులోకి వేసి బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు ఉంచి మూత పెట్టాలి. టొమాటోని ఇప్పుడు యాడ్ చేయొద్దు. ఇప్పుడు టొమాటోని ముందుగా యాడ్ చేసామనుకోండి, ఈ పెసరపప్పు ఇవి సరిగా కుక్ కాదు. ఈ కప్తో ఒక 3/4 కప్పు పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకున్న పెసరపప్పును వేసి కలిపాక ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచాలి, మూత పెట్టి ఉంచాలి. తర్వాత టొమాటోలు వేయాలి. టొమాటోలు ఇప్పుడు వేస్తే మంచిగా ఇవి బీరకాయ పెసరపప్పు ఉడకదు. సో టొమాటోలు ఒక 5 మినిట్స్ తర్వాత పెట్టాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మనం ఒకసారి కలుపుకొని, ఇలా పలుకులుగానే ఉండాలి. పెసర్లు అండ్ బీరకాయ అంత మెత్తగా ఉడకకూడదు. ఈ స్టేజ్లో మనము టొమాటోలను వేయాలి. టొమాటోలు వేసి మళ్ళీ ఒక 5 to 7 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాము. తర్వాత చూద్దాం. ఇప్పుడు మన టమాటాలు మగ్గాయో లేదో ఒకసారి చూద్దాం. మూత తీసి చూడండి, టమాటాలు కొంచెం ఇంకా మగ్గాలనుకుంటాను. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం కారం వేద్దామండి. టమాటాలు ఇంకా కొంచెం మగ్గాలి. సో అయినా ఓకే, మనం కొంచెం కారం వేసుకుందాము. లైక్ నేను ఇందాక 3 థాయ్ చిల్లీస్ వేసాను కదండి. సో అది చాలా కారం ఉంటుంది. సో నేను ఇది కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత వేస్తాను. మేము కారం తక్కువే తింటాం, చెప్పాను కదండి మీకు. సో మీరైతే తగినంత వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరు దానికి సరిపడినంత కారం వేసుకోండి. ఇది వేసాక కొంచెం కలపాలి మంచిగా. కలిపాక ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత లైక్ ఇంకా టొమాటోలు మగ్గిపోయాయి. ఇట్స్ రెడీ. మనం ఇప్పుడు ఇంకా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు లైక్ ఒక ఈ కప్తో ఒక కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను నేను. వాటర్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి, కొంచెం కుక్ కానివ్వాలి. చూడండి, పెసరపప్పు మరీ మెత్తగా ఉడికి అంత ఏం ఇది కాలేదు. బీరకాయ కూడా మరీ మెత్తగా ఉడకలేదు. కొంచెం పలుకులుగానే ఉంది. ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. లేదా అంత మెత్తగా మొత్తం మెత్తగా అయితే అంత బాగుండదండి. పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఆ పేస్ట్ లాగా కాకూడదు. మూత ఉంచి ఒక 2-3 మినిట్స్ తర్వాత మన బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. నేను మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. చూడండి, 5 మినిట్స్ తర్వాత మన బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. బాగా కుక్ అయిపోయింది. చూడండి, మరి పేస్ట్ లాగా కాలేదు, మంచిగా ఉంది.